చూడమ్మా, సామెతల గ్రంథము 19వ అధ్యాయము ఆ స్థిరమును గురించి మనం నేర్చుకుంటాం. ఒకసారి ఆ వచ్చిన మళ్ళీ చదవండమ్మా. చదవండి. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యావే యొక్క తీర్మానమే స్థిరము. చాలు. హల్లెలూయా. తలుపులేసేయండి. పిల్లారా, స్థిరము మీద కొన్ని విషయాలు, ఎందుకంటే ఈ రెండవ రాకడలో వధువు స్థిరపరచబడుతుందని, ఆ స్థిరపరచబడిన వధువు ఆయనే వచ్చి స్థిరపరుస్తాడని, స్థిరపరచబడిన వధువు మాత్రమే, వారు మాత్రమే ఆ స్థిరమైనటువంటి రాజ్యములో ఉంటారు తప్ప ఈ స్థిరమైనటువంటి మనస్సు లేకపోతే స్థిరమైన హృదయము, స్థిరమైన విశ్వాసం ఇలాంటివి లేని వాళ్ళు ఆయన రాజ్యానికి రారు అని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఈ స్థిరమైన మనసు లేని వాళ్ళు మారిపోతుంటారు. ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండరు, రేపు ఉన్నట్టుగా ఎల్లుండి ఉండరు. ఆ విధంగా గడిగడికి కూడా మారిపోతుంటారు. ఈ క్షణంలోనే మంచిగా ఉంటారు, అంతలోనే ద్వేషించేవారుగా మారిపోతారు, పగగలిగిన వారుగా మారిపోతారు, అంతలోనే మంచి హృదయం కలిగిన వారుగా ఉంటారు, అంతలోనే ఏదో ఒకటి హృదయంలో పెట్టుకొని మళ్ళీ మారిపోతుంటారు. ఇది స్థిరమైన హృదయము కాదు. కాబట్టి అది నిజమైనగా వధువు ఈ చివరి కాలంలో అలాగూ కదల్చబడకుండా ఆమె ఎప్పుడు కూడా ఒకే రకంగా మారకుండా, కాసేపేమో ఆయన బిడ్డగా ఉండి కాసేపేమో సాతాను బిడ్డగా మారిపోవడం, ఇలా మళ్ళీ పశ్చాత్తాపడటం, ఇలాగ మారిపోకుండా ఎప్పుడు కూడా ఆమె ఏ క్షణములో ఎప్పుడు చూసినా కానీ ఆమె ఆయన వాక్యం మీద అలాగ నిలబడినటువంటి నిజమైన వధువుగా, నిజమైన విశ్వాసులుగా ఉన్నటువంటి వారు శరీరము మార్చబడతాయి. అందుకే స్థిరమైన మనస్సు లేని వారు తెలిసిపోతారు. నువ్వు అంటావు ఇప్పటి వరకు బాగానే ఉన్నాడండి, ఇంతలోనే మారిపోయాడు, ఇంతలోనే మనసు మారిపోయింది, మాట మారిపోయింది, ఇప్పటిదాకా బాగానే మాట్లాడాడు, మనసు మారిపోయింది, మాట మారిపోయింది, లోకస్తుడిగా మారిపోయాడు అంటే ఇలాంటి వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఆకస్మికంగా చచ్చిపోతుంటారు, ఆత్మీయంగా ఆకస్మికంగా అంటారు, ఆకస్మికంగా మారిపోతుంటారు. ఏమండి అలాగే అంటుంటారు, ఇప్పుడే కనపడ్డాడు ఆయన, ఇంతలోనే ఇలా చనిపోయాడా, ఇప్పుడే కనపడ్డాడు. అలాగనమాట వీడు కూడా అంతే. ఈ క్షణంలోనే ఏమైపోతున్నాడు చెప్పండి? అప్పుడు ఏమనుకుంటాడు, ఏమైందిరా బ్రదర్కి, ఏమైంది సిస్టర్కి, ఇంతలోనే బాగున్నారు కదా, ఇలాగా అయిపోయిందేంటి అనుకుంటారన్నమాట. కానీ నిజమైన వధువు ఆమె ఎప్పుడు కూడా మారదు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లారా, మనము కీర్తన గ్రంథము 112వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుందాం. యావేను స్తుతించుడి, యావే యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, దీవింపబడుదురు. కలిమియు సంపదయు వారి ఇంట ఉండును, వారి నీతి నిత్యము నిలుచును. అప్పిచ్చువారును భాగ్యవంతులు, అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు.
వారి హృదయము యావేను ఆశ్రయించి స్థిరముగా ఉండును. దుర్వార్తకు జడియడు, వారి మనస్సు స్థిరముగా ఉండును. దత్తోత్తరము కలిగి పేదలకు ఇచ్చును, వాని నీతి హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ కీర్తనాకారుడు ఏం చెప్తూ ఉన్నాడనంటే, వాని హృదయము అంటే నీతిమంతుని యొక్క హృదయము యావేను ఆశ్రయించి అంటే సర్వశక్తిమంతుని నమ్ముకుని స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగా ఉండును. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు భయపడడు. అంటే జడియడు, భయపడడు. అంటే ఇక్కడ భయపడి వాళ్ళ మనస్సు మార్చుకునే వాళ్ళు ఉంటారు. దుర్వార్త చెడ్డ వార్త విన్నప్పుడు వాళ్ళ మనసు ఏమైపోతుంది చెప్పండి? మారిపోతూ ఉంటుంది. వాళ్ళ హృదయము మారిపోతూ ఉంటుంది. మంచి వార్తలు విన్నప్పుడు ఎలా ఉన్నారో, దుర్వార్తలు విన్నప్పుడు కూడా అదే మనసు, అదే ఆలోచన, అదే విశ్వాసము, అదే ప్రేమ, అదే క్రియలు కలిగి ఉండాలి. కానీ ఈ భయము కలిగినటువంటి వారంటే సర్వశక్తిమంతునిల భయభక్తులు కలిగిన వారు ఉన్నారు, లోకం అంటే భయపడేవారు ఉన్నారు. సర్వశక్తిమంతునిల భయము కలిగిన వారు స్థిరంగానే ఉంటారు. ఈ లోకానికి జడిచేవాళ్ళు, మనుషులకు జడిచేవాళ్ళు అంటే పగగలిగిన వారికి, కోపిష్టులకి, నిందలు మోపే వారికి భయపడిపోతుంటారు అన్నమాట. ఇలాంటి వాళ్ళు స్థిరంగా ఉండరు. శ్రమలకి, కష్టాలకి, బెదిరించే వారికి భయపడేవారు మారిపోతుంటారు. ఆయన చేయాలనుకునే కూడా చేయరు, చేయాల్సిన ప్రార్థన కూడా చేయరు. అంటే వీళ్ళు మనుషులకు భయపడే రకం. వీళ్ళు ఇలాంటి వాళ్ళు స్థిరముగా ఉండరు, స్థిరముగా పాటించలేరు, స్థిరముగా ఆయన వాక్యం ఆయన యొక్క వాక్యం మీద నిలబడలేరు. అటు ఇటు కదులుతూ ఉంటారు. అందుకని ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, దయాళులు క్రింద వచ్చినప్పుడు అట్టివారు ఎప్పుడూ కదిలించబడరు, ఎప్పుడు కూడా వాళ్ళు స్థిరముగా ఉంటారు. వాళ్ళ హృదయము ఆయన ఆశ్రయించి ఉంటారు కాబట్టి, ఆయన నమ్ముకొని ఉంటారు కాబట్టి, ప్రార్థించుకుంటూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా స్థిరంగా ఉండరు. క్షమించండి, స్థిరంగా ఉంటారు. వీళ్ళు ఆయన నమ్మనటువంటి వారు, ప్రార్థన సరిగా లేనటువంటి వారు, వీళ్ళకి తొందర ఎక్కువ, తొందరపడి తురుతురు మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతారో తెలీదు, అరవ భాష మాట్లాడుతుంటారు. తొందరపడి ఆవేశం వచ్చి ఎదుడనేయడం, ఎదుడు మాట్లాడేయడం, వెనక ముందు ఆలోచించకుండా ఆవేశంతో మాట్లాడతారన్నమాట. అంటే స్థిరత్వాన్ని కోల్పోయి తొందరపాటుతనముతో ఉద్రేకం వచ్చేసి, ఉద్రేకాన్ని కూడా ఆత్మతీవ్రత అనుకుంటారు సంఘాల్లో. ఉద్రేకం వచ్చేసి ఆ తొందరపాటులో తూలిపోతుంటారు అన్నమాట. భయం వేసి, ఆ భయం వల్ల తొందర వచ్చేస్తుంది, ఆ భయం వల్ల ఉద్రేకం వచ్చేస్తుంది, ఆ భయం వల్ల గుండె దడగొట్టుకుంటుంది వీళ్ళకి. ఆ భయం వలన ఏమండి వివేచన కోల్పోయి ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా గ్రహించుకున్న నోటికి ఏదొచ్చేది మాట్లాడుతూ ఉంటారు. ఈ పిరికివారు ఆయన రాజ్యానికి ప్రవేశించరు. వీళ్ళ మనసు స్థిరమైంది కాదు. భయపడేవారి మనసు ఎప్పుడు కూడా స్థిరమైంది కాదు. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఆయనకు మాత్రమే భయపడాలి తప్ప, భయపడి ఆయన వాక్యాన్ని పాటించాలి తప్ప దేనికి కూడా నువ్వు భయపడకూడదు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే చూడండి,
వాని హృదయం యావేను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జనేయుడు, వాని మనస్సు స్థిరముగా ఉండును. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. నీతిమంతుని యొక్క హృదయము స్థిరముగా ఉండును. నీతిమంతుని యొక్క హృదయము స్థిరముగా ఉండును. వాళ్ళ మనసు స్థిరముగా ఉండును. ఏదైనా దుర్వార్త విన్నప్పుడు వాళ్ళు భయపడరు, జడీరు గాని వాళ్ళు ధైర్యముగా వాళ్ళు నిలబడతారని వాక్యం చెప్తుంది. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. భయపడే వాళ్ళ యొక్క మనసు ఏమైపోతే చెప్పండి, మారిపోతాయి. ఇప్పుడు ఇజ్రాయిల్ ఐగుప్తు నుండి బయటకు వస్తున్నప్పుడు వారితో పాటు మరలా ఐగుప్తు సైన్యం వచ్చినప్పుడు ఐగుప్తు సైన్యాన్ని చూసి వీళ్ళు ఏం చేశారు చెప్పండి, భయపడిపోయారు. అప్పటి వరకు ఎంతో విశ్వాసముగా ఉన్నటువంటి వారు, కానాను ప్రవేశిస్తామని నమ్మకం కలిగినటువంటి వారు అక్కడకు రాగానే ఏమైపోయారు చెప్పండి, భయపడిపోయి వాళ్ళు ఆ యొక్క మనస్సు, అయ్యో ఐగుప్తీయులు వచ్చేసారు, మన ప్రాణాలు తీసేస్తారో, మేము చనిపోతామేమో అని భయపడిపోయి వాళ్ళ మనసు మరలా ఐగుప్తు వైపు తిరిగిపోయింది, లోకం వైపు తిరిగిపోయింది. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, వారిని చూసినప్పుడు వాళ్ళు ఏమైపోయారు చెప్పండి, భయపడి వాళ్ళ యొక్క మనసు ఏమైపోయిందంటే మారిపోయింది. అప్పటి వరకు కానాను మీద ఉన్నటువంటి వాళ్ళ మనసు, కానానుకు చేరాలనేటువంటి మనసు కాస్త వాళ్ళకి ఐగుప్తు వైపు తిరిగిపోయింది. అంటే మనసు మారిపోయింది. మనసు మారిపోయి తిరుగుబాటు చేయడం ఆరంభించారు. తిరుగుబాటుదారులుగా మారిపోయారు. మనసు స్థిరము లేని వాళ్ళు మొదట నమ్మినా చివరికి వచ్చేటప్పుడు వాళ్ళ మనసు మారిపోయి విధేయులు కాస్త అవిధేయులుగా, విశ్వసించువారు కాస్త తిరుగుబాటుదారులుగా మారిపోతారు. బైబిల్లో మోషే కాలంలో అందరూ తిరగబడిన వాళ్ళు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసినటువంటి వారు. ఎందుకనంటే వాళ్ళు ఆ యొక్క అరణ్య మార్గంలో జరిగినటువంటి ఆ పరిస్థితులను బట్టి వాళ్ళ మనసు ఏమైపోయింది చెప్పండి, భయపడి ఆ యొక్క ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అలాగే పాపాల వలన ఈ విధంగా వాళ్ళ మనసు మారిపోయి వాళ్ళు ఏమైపోయారు చెప్పండి, నశించిపోయారు. వాళ్ళు ఏమైపోయారు? అందుకని అరణ్య మార్గంలో వాళ్ళు హృదయము స్థిరమైన హృదయం కలిగిన వారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఏమొచ్చినా కానీ భయపడినటువంటి వాడు మోషే మాత్రమే. ఐగుప్తు సైన్యం వచ్చినా మీరు ఊరికి నిలుచుండి చూడండి, భయపడొద్దు. అందుకనే ఎప్పుడు కూడా స్థిరమైన విశ్వాసం కలిగిన వారు ఇతరులకు ధైర్యాన్ని చెప్తారు, కుంగిపోరు. వాళ్ళు వచ్చి కొంతమంది ఏం చేస్తారు, సమస్యలను బట్టి, ఒడిదుడుకులను బట్టి, అప్పులను బట్టి, వాటిని బట్టి, వీటిని బట్టి స్థిరమైన మనసు లేనటువంటి స్థిరమైన హృదయం లేని వాళ్ళు కుంగిపోతారు. కుంగిపోయి బాబోయ్ ఈ సమస్యలేంటి, ఒడిదుడుకులేంటి, అప్పులేంటి, బాధలేంటి, ఏమండి అది కుంగిపోతుంటారు స్థిరమైన మనసు కలిగిన వాడు, భయపడి జడిసి. కానీ ఇశ్రాయేలీలు అలాగే భయపడి జడిసి కృంగిపోవచ్చేమో కానీ ఆ యొక్క దుర్వార్తలకు, లేకపోతే వాళ్ళ జీవితంలో జరుగుతున్నటువంటి ఆ శ్రమలకు, ఆ కష్టాలకు ఏమండి భయపడి కుంగిపోయి వాళ్ళందరూ కూడా కానాను దాకా వెళ్ళలేదు. కానాను దాకా వాళ్ళు వెళ్ళలేదు. కానీ నిజమైనటువంటి ఆ మోషే, యెహోషువ, కాలేబులు మాత్రము వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి, స్థిరముగా ఉన్నారు. ఏమి కదల్చబడకుండా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ గురి తప్పలేదు. వాళ్ళు కానాను మీదే గురి కలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారంట ఒక చక్రం ఉందంట. చక్రంలో రింగు మధ్యలో ఒక చిన్న పాయింట్ ఉంటుంది అనమాట. ఒక 5గురికి ఆ యొక్క విల్లంబులు బాణాలు ఇచ్చి దాని మీద
ఆ చక్రం లాంటిది ఉంది కదా, ఆ మధ్యలో ఆ బాణం వేయమన్నారట. బాణం ఏమంటే సరేనని చెప్పి ఆ 10 మంది నిలబడ్డారు. 10 మంది నిలబడితే అప్పుడు ఎవరి హృదయం స్థిరమైందో చూద్దామని చెప్పి ఒకరు వ్యక్తి ఒక బాణం వేసేటప్పుడు అంటే డమ్ శబ్దం చేసేవారంట. అర్థమైందా? శబ్దం చేసినప్పుడు ఆ శబ్దం ఏంటా అని చెప్పి వెనక్కు తిరిగి ఆ గురి తప్పి పక్కకేసేవారంట. అలాగా 8 మంది 9 మంది శబ్దాల వైపు తిరిగి వాళ్ళు ఆ గురి తప్పి ఏమైపోయేవారంటే ఆ యొక్క గురి కలిగి ఆ యొక్క బాణాన్ని విసిరి విజయం పొందేవాళ్ళు కాదు, ఓడిపోయేవాడు అనమాట. చివరో 10 వ్యక్తి దగ్గరకు వచ్చేటప్పటికి ఎన్ని శబ్దాలు చేసినప్పటికీ కూడా వాటి వైపు చూడకుండా మనస్సును ఆ యొక్క చక్రం వైపే ఉంచి ఆ బోర్డు వైపే ఉంచి ఆ బాణాన్ని వేశాడు. అతడు దాన్ని సాధించాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి స్థిరమైనటువంటి వారు యెహోషువ కాలేబుల వంటి వారు ఎన్ని శబ్దాలు వచ్చినా, ఎన్ని దుర్వార్తలు వినబడినా, ఎన్ని అపాయములు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాళ్ళ మనస్సును వాటి మీద పెట్టక ఆయన మీదే వాళ్ళు ఉంచారు. కానాను వైపే వాళ్ళ గురి, అనగా వాగ్దాన భూమి వైపే వాళ్ళు గురించి ప్రయాణం చేశారు తప్ప దేని వైపు కూడా వాడు గురించిన వారు కారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. నిజమైనటువంటి వారు కదిలించబడరు. వాళ్ళ మనసు స్థిరంగా ఉండదు. వాళ్ళ మనసు ఎటు మారిపోతుంటే కళ్ళు కూడా ఎటు మారిపోతుంటాయి. ఎవరైనా మాట, ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ విషయాలు వినాలనే మనసు, లోక విషయాల మీద మనసు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ మనసు ఎప్పుడు బయట శబ్దం వినపడిందా, పక్కన శబ్దం వినపడిందా ఇలా చూస్తుంటారు. వాక్యం సరిగా కారణం ఏంటి? విషయాల మీద వాళ్ళకి మనసు ఉంటా ఉంటుంది. కాబట్టి పిల్లారా, స్థిరము ఈ చివరి కాలంలో ఎలా ఉండాలి చెప్పండి? స్థిరము, కదల్చబడినటువంటి హృదయము, జడినటువంటి హృదయము, దుర్వార్తకు గాని, అపాయమునకు గాని, కష్టమునకు గాని భయపడినటువంటి, వణికిపోయి తొందరపడిపోయి ఏదో మాట్లాడే దారి తిప్పిపోయేటువంటి కాదు. నిజమైన హృదయము ఆయన వైపు స్థిరముగా ఉంటుంది. కదల్చబడి ఏదో ఇజ్రాయెల్ తోటి కదిలిపోయి మోషేని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. సర్వశక్తిమంతుడి మీద తిరగబడుతున్నారు. స్థిరమైన హృదయం వెళ్ళది. అప్పటి వరకు బాగానే ఉన్నారు. అప్పటి వరకు మోషేని నమ్మి సర్వశక్తిమంతుడు మోషేని పంపించారా అని సంతోషపడ్డారు. కానీ ఆ దుర్వార్త వినగానే, ఐగుప్తు సైన్యమును చూడగానే అప్పటి వరకు విశ్వాసం ఎగిరిపోయింది. అప్పటి వరకు భక్తి పోయింది. అప్పటి వరకు ఉన్నటువంటి ఆ కానాను గురి తప్పిపోయి తిరుగుబాటుదారులుగా మాట్లాడుతున్నారు అన్నమాట. వ్యతిరేకులుగా మాట్లాడుతున్నారు. ఎందుకు మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చావు? ఎందుకు మమ్మల్ని ఎంత దూరం నడిపించావు? ఐగుప్తులో సమాధులు లేవనా? ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం ఆరంభించారు. మనసు స్థిరమైనది కాదు వీళ్ళకి. అందుకనే మనసు స్థిరముగాని వాళ్ళందరూ కూడా కానానులోని ప్రవేశించాల. స్థిరమైన హృదయం కలిగిన వారు మాత్రం వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు అప్పటి వరకు స్థిరముగా మనం కానానికి ప్రవేశిస్తాం అన్న విశ్వాసంతో ఉన్నటువంటి ఇశ్రాయేలు 12 మంది వెళ్ళి ఆ యొక్క కానాను దేశాన్ని చూసి మరలా వచ్చి, కానాను దేశంలో చాలా బలమైన జనముండారు, అక్కడ బలమైన ఆహారము, పంటలు చాలా బాగా పండిస్తున్నారు, అసలు చాలా మంచి ఆశీర్వాదకరమైన భూమి, అది చాలా మంచి నేల, మనం వాళ్ళని జయించడం కష్టం అన్నప్పుడు ఆ వార్త వినగానే, ఆ మాట వినగానే ఏమైపోయింది చెప్పండి? వాళ్ళ హృదయాలు మారిపోయాయి, వాళ్ళ మనసులు మారిపోయి మళ్ళా బాబో ఎందుకు మేము ఐగుప్తు నుండి వచ్చామని ఏడవడం ఆరంభించారు, ప్రలాపించడం ఆరంభించారు. అందుకని నువ్వు కూడా ఎవరైనా ఏదైనా ఒక మోషే చెప్పాడు అనుకోండి, ఆ మోషే చెప్పిన దానికి ఎవరైనా విరోధంగా చెప్తే దాన్ని నమ్మేస్తాను.
లేకపోతే ఒక ప్రవక్త ఏదైనా చెప్పాడు అనుకోండి, దానికి విరోధంగా ఎవరైనా లేచి చెప్పారనుకోండి, దాన్ని నమ్ముతారు. ఆ రోజుల్లో కూడా 10 మంది విరోధంగా చెప్పారు. కానాని వెళ్తారు అనగానే మోషే ఏమండి వీళ్ళు ప్రవేశించరని చెప్పి, కొంతమంది జయించడం కష్టమని చెప్పి 10 మంది చెప్పగానే వాళ్ళ మనసు మోషే చెప్పిన మాట మీద విశ్వాసమును కోల్పోయి 10 మంది చెప్పింది వాళ్ళు నమ్మారనమాట. మనసు తిరిగిపోయింది, విశ్వాసం తిరిగిపోయింది. నీకు కూడా ఎవరైనా ఏదని చెప్పారు ఈ వర్తమానాన్ని గురించి, ఈ వాక్యాన్ని గురించి, ఇది నిజమేనా, ఇది కరెక్టేనా అని చెప్పి వెంటనే వాళ్ళ మాటలను బట్టి నీ మనసు మారిపోతుంది. ఎవరు చెప్పుడు మాటలను బట్టి నీ మనసు ఏమైపోద్ది, మారిపోద్ది. కొండిగాడను బట్టి నీ మనసు మారిపోద్ది. అంటే సత్యం నుండి తొలగిపోద్ది, యథార్థమైన మార్గం నుండి తొలగిపోద్ది. ఆ గురి నుండి పరలోక రాజ్యాన్ని చేరండి, ఆ గురి నుండి తొలగిపోద్ది అనమాట. మనసు మారిపోయింది వాళ్ళకి. అలాగా స్థిరమైన హృదయం లేదు. కానీ మోషే మాత్రము 10 మంది చెప్పిన యెహోషువ కాలేబులు చెప్పింది మాత్రమే నమ్మాడు మోషే. ఎందుకంటే వీళ్ళు భక్తి లేని వారిని, ప్రార్థన లేని వారిని, ఓర్పు లేని వారిని, సహనము లేని వారిని, ప్రేమ లేని వారిని, కోపిష్టులని, పగగలిగిన వారిని, తిరుగుబాటుదారులని, వాళ్ళు సరిగా ప్రార్థనకి వచ్చేవారు కాదని, ఆయన భయభక్తులు కలిగిన వారు కాదని, సరిగా వాళ్ళు విశ్వాసం కలిగిన వారు కాదని, ఇవన్నీ కూడా ఈ 10 మందిని గురించి వీళ్ళకి తెలుసు. అందువల్ల వీళ్ళు సరైన భక్తి పరులు కాదు. ఎప్పుడు తినడం, త్రాగడం, నిద్రపోవడం, బద్ధకంగా ఉండడం, ఏమండి నిర్లక్ష్యంగా ఉండడం, ఆ టైప్ వాళ్ళు 10 మంది. అందువల్ల నిజమైన విశ్వాసులు కాదు ఈ 10 మంది. అది యెహోషువకు, క్షమించండి, మోషేకు తెలుసు. కానీ యెహోషువ కాలేబులు మంచి పూర్ణ హృదయంతో ప్రతిది కూడా నమ్మి లోబడేవారు. మంచి ప్రార్థనా పరులు, భక్తి పరులు, ఓర్పు కలిగిన వారు, సహనము కలిగినటువంటి వారు. ఏమంటే అందువలన మోషే ఈ 10 మంది చెప్పిన మాట నమ్మలేదు. జనులు నమ్మారు, మనసు మారిపోయింది. అందుకనే దుష్టుడు ఎవరి మాట పడితే వాళ్ళ మాట నమ్ముతారు. పనికి మాలిన వాళ్ళు ఎవరి మాటలు పడితే వాళ్ళు నమ్ముతారు. చెడ్డవారు ఎవరి మాటలు పడితే వాళ్ళు నమ్ముతారు. అవిశ్వాసులు ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్ముతారు. నిజమైన వ్యక్తి, నిజమైన మోషే ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాగ్దానమును నమ్మిన వారినే మోషే నమ్మాడు. మోషే ఎవరు నమ్మాడు చెప్పండి? కానానుకు ఆయన చేరుస్తానని చెప్పాడు కాబట్టి దాన్ని ఆయన నెరవేరుస్తాడని యెహోషువ కాలేబులు నమ్మారు. వారు చెప్పిన దానిని మాత్రమే మోషే నమ్మాడు. ఆయన మనిషి. అందువల్ల మోషే మనసు కదిలిపోలేదు. 10 మంది మనసు కదిలిపోయింది వాళ్ళని చూడగానే. అప్పటి వరకు మన దేశంరా, అబ్బా అద్భుతమైన దేశము, ఎంత బాగుందిరా, సూపర్ అనుకుంటా వెళ్ళారు కానాన్లోకి 12 మంది. అందులో 10 మంది ఆ మనుషులు చూడగానే, వాళ్ళు తినే ఆహారం చూడగానే, వాడు పండించే పంటలు చూడగానే, అయ్యి బాబాయ్ అంత ఉండరా వాళ్ళు మనుషులు, వీళ్ళు ఇంకా తింటున్నారు, మనం వాళ్ళ దగ్గర మిడతల్లా ఉన్నాం. మోషే మనకు అన్ని అబద్ధాలు చెప్పాడురా, మోషే మనల్ని మోసం చేశాడురా, మనమేమో మిడతల్లా ఉన్నోళ్ళు మనం ఎలా చేయిస్తాం వాళ్ళని, ఏదైనా అని వాళ్ళని చూడగానే మనసు మారిపోయి మనం చాలా ద్రోహం చేశాడు మోషే అని చెప్పి జనులకు వచ్చి ఆ చెడ్డ సమాచారాన్ని అందించారు. వాళ్ళందరూ కూడా చావడానికి కారణమయ్యారు, ఆత్మీయంగా చావడానికి కారణమయ్యారు. అందుకని దుర్వార్త చెప్పేవారికి, దుర్బోధకులకి చాలా ప్రమాదం. వాళ్ళు 10 మంది మా మాట వింటున్నారు, మేం చెప్తే అది నడుస్తున్నారు అనుకుంటారు. కానీ ఆ 10 మంది వీళ్ళ మాటల వల్ల నశించిపోవడం వలన ఈ వేళకే ప్రమాదం. చాలా మంది ఆ పెత్తనాన్ని కోరుకుంటారు, అధికారం కోరుకుంటారు. ఇప్పుడు ఆ 10 మంది వలన విశ్వాసులు చాలా మంది గందరగోళం అయిపోయారు, మనసులు మారిపోయాయి. మరి వీళ్ళకే ప్రమాదం. 10 మంది వాళ్ళ ఆత్మల గురించి లెక్క అప్పగించాలి. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే వాక్యం నుండి వాళ్ళు దూరం చేశారు,
సత్యము నుండి 10 మంది దూరం చేశారు. విశ్వాసము నుండి వాళ్ళు దూరం చేశారు. రక్షణ నుండి విశ్వాసులని 10 మంది దూరం చేశారు. స్థిరమైన మనసు లేనివాడు, స్థిరమైన హృదయం లేనివాడు, స్థిరమైన విశ్వాసం లేనటువంటి వారు. కానీ మోషే అలాగే యెహోషువ, కాలేబులు స్థిరమైన విశ్వాసం కలిగిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. మనసు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ మనస్సు మొదట ఏ విధమైన మనసు కలిగి ఉన్నావో చివరి వరకు కూడా అదే విధమైన మనసు ఆయన మీద నువ్వు కలిగి ఉండాలి. మొదట ఏ విధంగా అయితే నమ్మావో, ఎన్ని ఎడుదుడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా చివరి వరకు కూడా అలాంటి విశ్వాసాన్ని మాత్రమే కలిగి ఉండాలి తప్ప నీ విశ్వాసం అటు ఇటు మారిపోకూడదు. నీ విశ్వాసం అటు ఇటు తిరిగిపోకూడదు. అంతేగాని ఇప్పుడు కొంతకాలము దీన్ని నమ్మి ఆ తర్వాత ఇంకోటి కరెక్ట్ అనిపిస్తే దాన్ని నమ్మి ఆ తర్వాత ఇంకోటి కరెక్ట్ అనిపిస్తే దాన్ని నమ్మి అది స్థిరమైన విశ్వాసము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నిజమైన వధువు ఆమెను ఎవరు కదల్చలేరు. ఆమెను ఎవరు ఆమెని దుష్ట వధువు మాత్రమే, దుష్టులు మాత్రమే దుర్వార్తలు విని కదిలిపోతారు. దుర్వార్తలు విని ఆయనకు దూరం అయిపోతారు. దుర్వార్తలు విని రక్షణను పోగొట్టుకుంటారు. నిజమైన వధువు మాత్రము ఆమె ఏమి జడియదు, ఆమె ఏమండి కదలదు, ఆమె స్థిరమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించి ఈ చివరి సమయంలో అలాంటి స్థిరమైనటువంటి విశ్వాసం కలిగిన వారు, స్థిరమైన హృదయం కలిగిన వారు, స్థిరమైన మనసు కలిగిన వారు మాత్రమే రక్షించబడతారు తప్ప ఆ రాజ్యంలో ఉంటారు తప్ప మనసు అటు ఇటు ఎవరేం చెప్తే అటు అలా నమ్మి అలా పోయేటువంటి మనసు కలిగినటువంటి వారు స్థిరమైన వారు కాదు. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. స్థిరమైనటువంటి మనస్సు బహుకొద్ది మంది మాత్రమే ఎత్తబడతారు. హల్లెలూయా. బహుకొద్ది మంది మాత్రమే ఎత్తబడతారు. అందులో నీవు ఉంటే మంచిది. మత్తుగా ఉంటే మాత్రం, ఎందుకంటే తిండి వల్ల ఐక్య విచారం మత్తుగా ఉన్నా చల్లగా ఉన్నా ఆ కదలిక లేకపోతే ప్రమాదం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, దావీదు చూడండి, సౌలును మనం చూసినట్లయితే సౌలు రాజే, కానీ ఆ సౌలు యొక్క హృదయము ఏమైంది చెప్పండి? ఆ గొల్యాతును చూడగానే అక్కడ ఉన్న ఇజ్రాయేల్ హృదయం అంతా కూడా ఏమైపోయింది చెప్పండి? భయపడిపోయి వాళ్ళందరూ కూడా జడిసి వాళ్ళు ఈ గొల్యాతును మనం గెలవలేము, యుద్ధంలో విజయం పొందలేమని వాళ్ళ మనసు ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. వాళ్ళ విశ్వాసం ఏమైపోయింది చెప్పండి? పోయి అవిశ్వాసులుగా మారిపోయారు. అవిశ్వాసులుగా మారిపోయారు. ఆ యొక్క గొల్యాతును గెలవడం అనేది కష్టము, మనం జయించలేము. వాళ్ళకు ఒక భయం వచ్చేస్తుంది, వాళ్ళకు ఒక వణుకు వచ్చేస్తుంది. ఎందుకనంటే వాళ్ళతో సర్వశక్తిమంతుడు లేడు కాబట్టి. అందుకని సర్వశక్తిమంతుడు ఎవరితో అయితే ఉండడో వారు భయపడిపోతారు. ఎవరిలో అయితే ఉండడో వాళ్ళు భయపడిపోతుంటారు. ఎవరిలో అయితే ఉంటాడో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. ఎవరిలో అయితే ఉండడో భయపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. సర్వశక్తిమంతుని యొక్క కుమారుడైన దావీదు మాత్రము అతడు స్థిరమైనటువంటి హృదయం కలిగిన వాడుగా, స్థిరమైన హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు. అతడు ఏమి అతడు భయపడలేదు. స్థిరముగా కదల్చబడని హృదయం కలిగిన వాడుగా అతడు. ఏమండి? సున్నతి లేని ఫిలిష్తీయుడంతా
సున్నతి లేని ఫిలిష్తీయుడంతా, ఓ ఇతని మీద యుద్ధము చేయనిది నేను కాదు గాని ఆయనే అని చెప్పి అతడు విశ్వాసమందు స్థిరము కలిగిన వాడే అతడు యుద్ధములో నిలబడినట్టు మనం చూస్తుంటాం. ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించండి. నీ యొక్క మనసు వాటికి వీటికి భయపడి, దేనికి భయపడి, ఏటికొకటి వాటికి భయపడిపోయి నీ మనసు ఆయన వైపు నుండి తొలగిపోతుందేమో, ఆయన మీద నుండి విశ్వాసం తొలగిపోతుందేమో. ఏమండి, దేనికైతే నువ్వు భయపడుతుంటావో ఆ మనసు వాటిని బట్టి తిరిగిపోతూ ఉంటుంది. నిజమైన వధువు లోకంలో ఎలాంటి క్లిష్టమైన, కష్టమైన, ఒడిదుడుకులు వచ్చినా, బలహీనతలు వచ్చినా, లేకపోతే అనారోగ్యములు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, పేదరికం వచ్చినా, ఏది వచ్చినా కానీ ఆమె భయపడక ఆయన యందు విశ్వాసముతోనే స్థిరముగా ఆయన మీద మనసు కలిగి ఆరాధిస్తూ ఉంటుంది. ఆయన మనసు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లారా, ఒక మాట ఉంది, మనం చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 16 వచ్చింది. మరియు నీ సర్వశక్తిమంతుడైన యావే నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నువ్వు బొత్తిగా నాశనము చేయదు. నీవు వారిని కటాక్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు. ఏలయనగా అది నీకు ఉరియగును. ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు. నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలని నీవు అనుకుందువేమో. వారికి భయపడకము. నీ సర్వశక్తిమంతుడు యావే ఫరోకును ఐగుప్తు దేశమంతటికి చేసిన దానిని, అనగా నీ సర్వశక్తిమంతుడు యావే నిన్ను రక్షించినప్పుడు, లేకపోతే రప్పించినప్పుడు, నీ కన్నులు చూసిన ఆ గొప్ప శోధనలను, సూచక్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకును. నీకు భయం పుట్టించుతున్న ఆ జనులందరికీ నీ సర్వశక్తిమంతుడు యావే అలాగే చేయను. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మరియు మిగిలిన వారును నీ కంటమడక దాగిన వారును నశించే వరకు నీ సర్వశక్తిమంతుడు యావే వారి మీదకి పెద్ద కందిరేగలను పంపును. వారిని చూచి జడివద్దు. నీ సర్వశక్తిమంతుడు యావే మీ మధ్య ఉన్నాడు. ఆయన భయంకరుడైన మహా. హల్లెలూయా. విని ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆయన సర్వాధికారి అయిన సర్వశక్తిమంతుడు. ఆయన మీ మధ్య ఉన్నాడు కనుక మీరు జడీకుడి. జడిసి, ఎందుకంటే కానానులో అనేక మంది జనులు ఉన్నారు. వాళ్ళందరూ చూసి ఇజ్రాయేలు జడిసిపోతున్నారు. అందుకు ఆయన అన్నాడు, మీరు జడీవద్దు. ఆయన ఆ జనమందరికంటే కూడా గొప్పవాడు మీలో ఉన్నాడు. ఆ శత్రువు కంటే గొప్పవాడు, అన్నిటికంటే గొప్పవాడు మీలో ఉన్నాడు కనుక మీరేమీ భయపడవద్దు, జడీవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అక్కడ దావీదు
తనకంటే బలమైనటువంటి వ్యక్తిని చూసి ఏమీ భయపడలేదు, జడీలేదు. మరి బైబిల్లో మనం సంసోను మనం చూస్తుంటాం. ఫిలిష్తీయులను చూసినప్పుడు ఏమండి, గాడిద దవడ ఎముక తీసుకొని ఏమండి ఫిలిష్తీయులు అనేక మందిని చంపాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యము? వారిలో ఆయన ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఎందుకు యెహోషువ, మోషే, కాలేబులు కానీ దావీదు కానీ వీళ్ళందరూ ఎందుకంటే ధైర్యంగా ఉన్నారంటే సర్వశక్తిమంతుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు కాబట్టి. వాళ్ళు తోడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ మనస్సు మారదు. ఎవరు ఏమి చెప్పినా ఇప్పుడు నేనున్నాను, నాకు ఆయన తోడుగా ఉన్నాడు, బయలుపరిచాడు. ఎవరో వచ్చి లోకానికి సువార్త ద్వారాలు ముయ్యబడలేదు, ఇంకా ఉన్నాయంటే నేను నమ్మను, జనవను. ఇదిగో ఎక్కడో ఇంకొకరు రాకడంటే నేను నమ్మను. ఎందుకంటే ఆయన నాకు చెప్పాడు, వేకు చుక్క ద్వారా జరుగుతుంది. 963లో జరిగిందంటే భయపడి నేను ఫలానా అదిగో ఇంకోటి జరుగుతుందండి, సూర్యుని రాకడంట, రకరకాల ఏది నేను నమ్మను, భయపడను. కారణం ఎందుకంటే ఆయన నాకు తోడై ఉన్నాడు కాబట్టి. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అది కాదు, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని కొంతమంది ఏమండి మోషే మీద తిరుగుబాటు చేసిన మోషే కదలలేదు. ఎందుకంటే మోషేకి సర్వశక్తి మీద తోడై ఉన్నాడని మోషేకి తెలుసు, మిగతా జనానికి తెలీదు. అందువల్ల ఎవరికైతే ఆయన తోడుగా ఉంటాడో వాళ్ళు కదల్చబడరు. దావీదుకి ఆయన తోడుగా ఉన్నాడని తెలుసు కాబట్టి దావీదు కదల్చబట్టలేదు. యుద్ధము చేయనిది నేను కాదు, ఆయనే. కదల్చబట్టలేదు. మిగతా వాళ్ళందరూ కదిలిపోతున్నారు. ఎందుకు కదిలిపోతున్నారు? సౌలుకి సర్వశక్తిమంతుడు తోడుగా లేడు. ఆయన ఉంటే ఆయన తోడుగా ఉంటే ఆ ధైర్యం ఉంటుంది. నాకు ఆయన ఉన్నాడని ఒక ధైర్యం, నాకు ఆయన ఉన్నాడని ఒక ధైర్యము కలుగుతున్నది. కానీ ఆయన ఎవరినైతే విడిచిపెట్టేసేస్తాడో వాళ్ళకి ఆయన ఉన్నాడని ఒక ధైర్యం ఉండదు. ఆ ధైర్యంతో బ్రతకరు వాళ్ళు. అసలు ఆయన ఉన్నాడనే ధైర్యం వాళ్ళ ఆలోచనతో బ్రతుకుతుంటారంటే వాళ్ళ తలంపులు బట్టి బ్రతుకుతుంటారు తప్ప వాళ్ళకి ఆయన తోడుగా ఉన్నట్టుగా అసలు వాళ్ళకి ఆలోచనే కలగదు, వాళ్ళకు ఉండదు. అందుకని ఇలాంటి వాళ్ళు అందరూ కూడా స్థిరత్వంగా ఉండరు. వీళ్ళందరూ కూడా తొట్టిల్లిపోతుంటారు, పడిపోతుంటారు. కానీ ఆయన తోడుగా ఉండడము తమ జీవితాల్లో ఎవరైతే చూస్తుంటారో ఆయన మాట్లాడడము, వాళ్ళ జీవితాల కార్యాలు చేయడము, వాళ్ళ బయలుపరచడము, అవన్నీ కూడా ఆయన నాకు తోడుగా ఉన్నాడురా, నాతో ఉన్నాడు ఆయన అర్థమైపోద్ది వాళ్ళకి. అర్థమైంది మీకు? అర్థమైపోద్ది కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉంటారు. మిగతా వాళ్ళకి తోడుగా ఉండడు కాబట్టి వాళ్ళు అసలు ఆయన మర్చిపోయి ఉంటారు. కాబట్టి ఒడిదుడుకులు గందరగోళాలు వచ్చినప్పుడు కంగారు పడిపోయి అయ్యా ఆయన తోడుగా ఉన్నాడు ఏం కాదులే అని అనుకోకుండా కంగారు పడిపోయి ఇల్లంతా గోడలు చేసేసి ఇంట్లో వాళ్ళ మీద గొడవలు పెట్టి బయట మీద గొడవలు పెట్టుకొని గందరగోళం అయిపోయి మనశ్శాంతి లేకుండా గందరగోళం అయిపోయి కుంగిపోయి కుమిలిపోయి అలా బ్రతుకుతుంటారు అనమాట. కానీ ఆయన తోడుగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటారు. ఆయన నమ్మరిస్తారు. యోబు ఉన్నాడు, ఏమి కంగారు పట్ల ధైర్యంగానే ఉన్నాడు. అది ఎందుకంటే యోబుకు తెలుసు సర్వశక్తిమంతుడు తను తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉన్నాడు కనుక నేనేమి భయపడాల్సిన పని లేదని అతడు ధైర్యముగా అతడు నారాయణామనిస్తాడు. కానీ యోబు భార్య వీళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? అధైర్యపడిపోయి మనసులు మారిపోయి ఆయన మీద ఉండే మనసు తొలగిపోయింది. ప్రార్థన కొద్దు ఏమొద్దు, ఆరాధన కొద్దు ఏమొద్దు, ఏమండి మనకు మందిరానికి కొద్దు ఏమొద్దు, మారేసేయండి, ఇలా మారిపోతుంటారు. కానీ యోబు స్థిరముగా ఉన్నాడు. హల్లెలూయా. అందువల్ల అపోస్తలుడైన పౌలు ఉన్నాడు స్థిరముగా. అతనికి ఏదైతే బయలుపరచబడిందో, ఏ వెలుగునైతే చూశాడో ఆ వెలుగుని ధరించుకుని వాడై, ఆ వెలుగును నమ్మిన వాడై, లేఖనాల మీద ఆధారపడింది కాబట్టి, అది వాక్యం మీద ఆధారపడింది కాబట్టి అతడికి బయలుపరుస్తున్నది మెస్సియా అని అతడు తెలుసు కాబట్టి ఏమీ కంగారు పట్టలేదు, ఏమీ భయపట్టలేదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది ఎన్ని దుర్వార్తలు పుట్టించినా, ఎన్ని తప్పుడు బోధలు పుట్టించినా, ఏమి ఆ బోధలను బట్టి ఆ తప్పుడు బోధలు అనేక మంది నమ్ముతుంటారు. ఎందుకంటే దుర్బోధనలు ఎక్కువ మంది నమ్ముతారు.
దుర్వార్తలు ఎక్కువ మంది నమ్ముతారు, చెడ్డ వార్తలు ఎక్కువ మంది నమ్ముతారు, సత్యాన్ని నమ్మేది కొద్ది మంది. కాబట్టి అబద్ధ బోధకులు, ఆ చెడ్డ బోధకులు, దుర్బోధకులు దుర్వార్తలు పుట్టిస్తారు. అయినప్పటికీ కూడా ఆ యొక్క పౌలు గారు ఏమి జడియలేదు, ఏమి భయపడలేదు. కానీ అతడు దేన్ని పట్టుకున్నాడు, దాని విషయంలో అతడు స్థిరముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, నిజమైన వధువు ఆమెకు ఆయన తోడుగా ఉండును గనుక ఈ తెల్లవారుజామున ఆమె ఈ వాక్యం మీద ఓ నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమందు ఆమె స్థిరంగా ఉంటుంది. ఆమె కదల్చా బడదు. కాబట్టి పిల్లారా, స్థిరము, ఆమె కదల్చబడదు. కొంతకాలం నడిచి కొంతకాలము మానితే ఆరాధన, ప్రార్థన, ఆయన చిత్త ప్రకారం నడవడం, విశ్వాసములు, అప్పుడు స్థిరత్వము లేనట్టు. కాబట్టి స్థిరముగా ఆయన వాక్యమును పాటించాలి, స్థిరముగా ఆయన వాక్యాన్ని నెరవేర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం.